ఏంటి పొద్దున్నుంచి ఎన్ని గ్లాసులు వాటర్ తాగారేంటి? ఏం తాగుతు సోని సలేస్తుంటే నీళ్ళు ఒక గ్లాస్ తాగాను. ఒక్క గ్లాసా? ఒక గ్లాస్ తాగాను. ఒక్క గ్లాస్ తాగారు. ఆ, చలికాలం అంటున్నారు. డీహైడ్రేషన్ అయిపోయారు అనుకోండి, హార్ట్ అటాక్ వస్తుంది తెలుసా మీకు? అయ్య బాబు హార్ట్ అటాక్ వస్తా. ఆ ఏంటనుకుంటున్నారు? బాబోయ్, ఇప్పుడు చెప్తాను చూడండి హార్ట్ అటాక్ ఎలా వస్తుందో అనేది. చెప్పు. ఈ అమ్మాయి వాటర్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అంటుంది. మా అత్తయ్య ఏమో ఒక గ్లాస్ వాటర్ తాగింది. ఒకవేళ డిహైడ్రేట్ అయిపోయింది అనుకోండి, వాటర్ అనేది బాడీలో సఫిషియెంట్గా సరిపోక మన బ్లడ్ ఫ్లో అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. వెన్నపూస తీసుకున్నాము, దాన్ని బాగా గిలకెడితే అది మజ్జిగలా తయారైద్ది. దాన్ని ఇంకా 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 చేస్తే బాగా థిక్గా ముద్దలాగా తయారైద్ది. అలాగే మన బ్లడ్ కూడా చాలా థిక్గా తయారైపోతుంది అన్నమాట. చాలా థిక్గా తయారైపోయింది అనుకోండి, ఆ ఫ్లోనెస్ అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి హార్ట్కి వెళ్ళే సప్లై అనేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి హార్ట్కి సఫిషియెంట్గా బ్లడ్ వెళ్ళక, లేకపోతే ఆక్సిజన్ వెళ్ళక హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలే ఎక్కువ శాతం ఉంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా చెప్పేశాను. 1 గ్లాస్ అయితే మీరు తాగితే గనక అంతే సంగతులు, హార్ట్ అటాక్ చూసుకోండి మరి. అంటే ఇప్పుడు ఎన్ని గ్లాసులు తాగాలి మీరు? లీటర్ కంటే 2 లీటర్స్ మీరు తాగుతూ ఉండాలి. అర్థమైందా? టూ మచ్ ఆఫ్ వాటర్ కూడా డేంజరస్సే. వాటర్ సమానంగా తాగుతూ ఉండండి. మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. మరీ డీహైడ్రేషన్ అయితే గనక ఉండకూడదు. డీహైడ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ అటాక్. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే వాటర్ తాగట్లేదో ఈ వీడియోని అర్జెంటుగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.